అందరికీ ప్రైజ్ లాడ్. మీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు అయితే ఉండొచ్చండి. కానీ అన్ని ప్రశ్నలకి సమాధానం అయితే దొరకదు. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఆ ప్రశ్నలకు సమాధానం అనేది ఉండదు. మీ జీవితంలో ఏం జరిగిందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కూడా తెలియదు. పరిశుద్ధ గ్రంథం మాత్రం మనకి బైబిల్ చదవటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం ఈరోజు. బైబిల్ గ్రంథం చదవటం వల్ల ప్రయోజనాలు ఏంటో మీకు ఒక్కొక్కటిగా నేను వివరిస్తానండి. ఈ వాక్యం వినే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఈ బైబిల్ గ్రంథం గురించి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఈ బైబిల్ గ్రంథం గురించి చాలా వరకు చాలామందికి తెలియదు కాబట్టి మనము ఈ విధంగా బైబిల్ చదవటం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసు. బైబిల్ అసలు మనం ఎలా చదవాలి ఏంటి అనేది ఈరోజు అయితే తెలుసుకుందాం. రోజుకు 2 సార్లు వాక్యం ఈ విధంగా చదవండి. మీరు అనుకున్నది జరుగుతుంది. ఈ వాక్యాలను తప్పకుండా ఉదయం సాయంత్రం రోజు కూడా క్రమం తప్పకుండా చదవండి. మీ జీవితంలో నూతన కార్యాలు తప్పకుండా జరుగుతాయండి. ఈ బైబిల్ గురించి తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉంటారండి. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా రోజుకి 5 వచనంలో చదువుతూ ఉంటే మన జీవితంలో నూతన కార్యాలు చేయబోతాడండి. బైబిల్ అర్థమైనా అర్థం కాకపోయినా రోజు ఈ విధంగా చదవటం వల్ల మన జీవితంలో ఎన్నో నూతన కార్యాలు అయితే జరుగుతాయండి. సో ఒక్కొక్కటిగా అవేంటో వివరిస్తాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని బైబిల్ గ్రంథం చెప్తుందండి. సో మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఉండొచ్చు. ఇలా కీర్తన గ్రంథము దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసు కూర్చుని చోట కూర్చుండక, దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మనం బైబిల్ రోజు కూడా ఈ విధంగా చదవటం వల్ల చాలా ఆశీర్వాదాలు అయితే మన జీవితంలో జరుగుతాయని దాని అర్థం అండి. ఇంకా యెహోషువ గ్రంథం చదువుతాము. 1వ అధ్యాయము 8వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడినటువంటి వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిలింపచేసి చక్కగా ప్రవర్తించెదను. అంటే దేవారాత్రం అంటే వాక్యము చదువుతూ ఉంటే నీ మార్గము వర్ధిలింపచేసి చక్కగా ప్రవర్తిస్తావు. నీవు ప్రతిరోజు కూడా ఇలాగా మనం బైబిల్ చదవటం వల్ల దేవారాత్రం దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింప చేస్తాను అని దేవుడు వాగ్దానంగా తెలియపరుస్తున్నాడండి. నీ మార్గము వర్ధిల్లింప చేసి చక్కగా ప్రవర్తించదు అని మన బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుందండి. సో తప్పకుండా ఇలా బైబిల్ చదవటం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. సో తప్పకుండా ప్రతిరోజు కూడా ఇలా బైబిల్ చదవండి. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు జరుగుతాయి. 3వదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటలను జీవించును అని రాయబడి ఉన్నదనను. మనుషుడు రొట్టె వలన అంటే మనం రోజు కూడా అన్నము లేదంటే చపాతి పూరి అలా వేసుకొని తింటూ ఉంటాం కదండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదండి. బైబిల్లో మనం ఈ విధంగా ఈ వాక్యాలు చదవటం వలన ప్రతి మాట వలన కూడా దేవుడు జీవించునని రాయబడి ఉన్నదనను. సో రొట్టె వలనే కాదండి, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాటను అంటే మనం ప్రతిరోజు కూడా ఇలా వాక్యం చదవటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అని దీని అర్థము. ఇంకా 4వదిగా చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనములు చదువుకుందాం. మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము.
నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. ఈ వాక్యము చదవటం వలన నోటికి తేనెవలే మధురముగా ఉంటారని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడండి. నేను అంటే పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అన్నీ కూడా మనం ఇలా చదువుకోవటం వల్ల రోజుకి ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా ఉదయం 5 వచనములు, సాయంత్రం 5 వచనములు ఇలా చదువుకుంటూ మనం ఇలా బైబిల్ వాక్యం చదవటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందుతామండి. మన కుటుంబంలో మనకి తెలియకుండానే ఎన్నో సమస్యలు అయితే వస్తూ ఉంటాయండి. అన్ని సమస్యలకి కూడా మనం చక్కగా ఒక దేవుని ఆశీర్వాదం అనేది పొందుతూ ఉంటామండి. సో తప్పకుండా మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకోవటం వల్ల దేవుని చక్కగా వాగ్దానాలు మనం చదవటం వలన మనకి హృదయం అనేది నెమ్మదిగా ఉంటుంది. చక్కగా ఇలా రోజు చదివి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. మనం అనుకున్నది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం కీర్తన గ్రంథము 119 అధ్యాయము 105 వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో ఇలా మన ఆ వాక్యాన్ని చదవటం వల్ల మనకి ఒక దీపముగాను వెలుగునై ఉంటుందని దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఇంకా కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11 వచనం చదువుకుందాము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నాలో ఉంచుకున్నానని దేవుని వాగ్దానం సెలవిస్తుందండి. బైబిల్ చక్కగా ఉదయం సాయంత్రం ఇలా చదువుకోవటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు అయితే మీకు చూపించాను కదండి. ఇప్పుడు మనం ఎక్కువగా దేవుని వాక్యము చదవటం వలన పాపం అనేది చేయలేమండి. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు తాగుతున్నారేమో, ఇప్పటి వరకు మీరు వ్యభిచరిస్తున్నారేమో, ఇప్పటి వరకు మీరు ఏదైనా పాపము చేసి ఉండొచ్చేమో, అవన్నీ ఆ పాపముల నుంచి అన్నింటి నుంచి కూడా విడుదల కలుగుతుంది. మీరు దేవుని వాక్యం ఇలా రోజు కూడా ఉదయం సాయంత్రం చదువుకోవటం వలన ఇవన్నీ కూడా మీకు దూరమవుతాయి. దేవుడు మంచి ఆశీర్వాదాలతో మీ జీవితాలను ముందుకు నడిపిస్తాడండి. అంతా చక్కగా మీరు రోజు కూడా ఉదయం సాయంత్రం చక్కగా ఇలా బైబిల్ చదువుకోవటం వల్ల మీకు మీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు అయితే దేవుడు ఇస్తాడండి. మీరు అనుకున్నది కూడా జరుగుతుంది. బైబిల్ ఇలా రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం, ఉదయం 5 వచనంలో, సాయంత్రం 5 వచనంలో ఇలా రోజు మీకు అర్థం కాకపోయినా ఇలా చదువుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి, దేవుడు మీకు తెలియకుండానే నూతన కార్యాలు తెరవబోతాడండి. నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో నాకెన్నో దేవుడు మేలులు చేశాడండి. మీ జీవితాల్లో కూడా దేవుడు మేలులు చేస్తాడు. తప్పకుండా మీరు ఇలా బైబిల్ చదువుకోండి. దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఏదో జరిగిపోయింది, కానీ ఈ నూతన సంవత్సరంలో అయినా మీరు ఇంకా జనవరి 1 తారీఖు నుంచి మీరు ఇలాగా ఆదికాండము దగ్గర నుంచి కూడా మీరు ఇలాగ బైబిల్ చదవటం ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు తప్పకుండా చేస్తాడండి. మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఈ వాక్యాలను చదవండి. రోజు కూడా చదివి చక్కగా ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.